ఇదేమో టెక్కన్ 6 సింగిల్ ప్లేయర్ ఉంటుంది. చూపిస్తాను జనరల్గా. ఇది GS5 మినీ గేమ్ స్టిక్. GS5 మినీ 64 GB గేమ్ స్టిక్. గేమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. $15 years 20 years బ్యాక్ వచ్చిన గేమ్స్ మాత్రమే వస్తాయి వీటిల్లో. ఇది తీసేస్తున్నాను, గేమ్ తీసేస్తున్నాను, టెక్కన్ 6 చూపించా కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వైస్ సిటీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేటప్పటికి మనం మెయిన్ ఏంటంటే ఒక 15-20 years బ్యాక్ ఉన్న గేమ్స్ అని మనం అనుకోవాలి, ఇంకా తప్పదు. ఇంకా అవి ఈ బడ్జెట్లో అది చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు వైస్ సిటీ స్టోరీస్ పెడుతున్నాను. ఇక అంతకు ముందు కంటే ఇప్పుడు ఈ ఒకప్పుడు M22లో ఫ్రేమ్ డ్రాప్ ఉండేది కొద్దిగా గేమింగ్లో. ఇదైతే ఫ్రేమ్ డ్రాప్ లేదు, అందుకని నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా స్మూత్నెస్ ఉంటుంది గేమింగ్. అయితే M22 వాడిన వాళ్ళకైతే తెలుస్తుంది అది. హెవీ బ్యాటిల్ దగ్గర కొద్దిగా బెటర్గా ఇది పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, దాని మీద కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది మనం వైసిటీ లాగా ఆడుకోవచ్చు. సరే, ఇది కూడా చూసేసాం కదా వైస్ సిటీ స్టోరీస్. మళ్ళీ గేమ్ తీసేస్తున్నాను. మనకు మెయిన్ ఏంటంటే PSP గేమ్స్, PS1 గేమ్స్ అనేవి మెయిన్. ఇంకా వీటితో పాటు నింటెండో గేమ్స్, ఇట్లా కొన్ని గేమ్స్ ఉంటాయి. అవి సూపర్ మ్యారియో అట్లాగా ఉంటాయి గేమ్స్. ఇప్పుడు GTAలోనే లిబర్టీ సిటీ అని ఇంకో గేమ్ ఉంటుంది, అది ఒకసారి పెడతాను చూడండి. కొంతమంది ఏమడుగుతారంటే GTA 5 వస్తుందా, గాడ్ ఆఫ్ వార్ వస్తుందా అని అడుగుతారు. ఆ గేమ్స్ కాదండి ఇవి. GTA 5 వస్తే ఇంకా PS4లు, PS3లు అండ్ PS5లు ఇంకెందుకు. కాకపోతే ఏంటంటే మనకి జస్ట్ టైం పాస్కి వాడుకోవచ్చు. కొంతమంది పిల్లలకి మంచిగా ఇంట్రెస్టింగ్గా వాడతారు. ఇలా ఉంటుంది గేమింగ్ ఇది. మళ్ళీ తీసేస్తున్నాను, ఇంకో గేమ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అయితే నేను గాడ్ ఆఫ్ వార్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. గాడ్ ఆఫ్ వార్ పెట్టి చూపిస్తాను. గాడ్ ఆఫ్ వార్ చైన్స్ ఆఫ్ ఒలంపస్, ఇది PSP గేము. గోస్ట్ ఆఫ్ స్పార్టా గేమ్ ఇచ్చాడు, ఇది PSP గేము. ఇది సోనీ టైటిల్ అండి.
ఫుల్ క్లారిటీ వచ్చిద్దని చెప్పనండి నేను, ఎందుకంటే ఇవి ఓల్డ్ గేమ్స్. ఈ ఓల్డ్ గేమ్స్ మనం ఎంత ఎన్హాన్స్ చేసినా అది అంతే ఉంటాయి. నార్మల్గా ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీని తీసుకొచ్చి ఒక 4K టీవీలో పెట్టినా కానీ మనకి బ్లాక్ అండ్ వైట్ మూవీ ఎట్లా ఉంటుందో అట్లాగే వస్తుంది, కాబట్టి అట్లాగే మనం అనుకోవాలి. బట్ ఉన్న గేమ్ స్టిక్స్ లో మాత్రం ఈ గేమ్ స్టిక్ అయితే మాత్రం నాకు నచ్చిందండి ఇది, ఎందుకంటే కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ నాకు కనపడలేదు. బట్ హెవీ బ్యాటిల్ అప్పుడు ఏ గేమ్ స్టిక్ అయినా కానీ కొద్దిగా హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. కొంతమంది అంటారు గాడ్ ఆఫ్ వార్ 4 వస్తుంది దీంట్లో అంటారు. అది గాడ్ ఆఫ్ వార్ 4 అనేది PS4 గేమ్ అండి, దీంట్లో రాదు. అలాగే GTA 5 వస్తుంది అంటారు. అట్లాగే ఇంకా మనకి ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, ఏది టెక్కన్ 7 అవి కూడా వస్తాయి అంటారు. అవన్నీ రావండి. సరే గేమ్ తీసేస్తున్నాను, ఇంకో గేమ్ పెడదాము. ఇప్పుడు మనం క్రికెట్ పెడదామండి. క్రికెట్లో వచ్చేటప్పటికి బ్రెయిన్ లారా 2007 ఉంటుంది, కోడ్ మాస్టర్స్ ఓడిది. ఇది కూడా సింగిల్ ప్లేయర్ గేమే. అయితే 2 ప్లేయర్ గేమ్స్ ఎలా ఉంటాయి అంటే టెక్కన్ 3 ఇట్లా, టెక్కన్ 3లో 2 ప్లేయర్ ఉంటుంది. అట్లాగే కేబోఎఫ్ అని మనకి ఫైటింగ్ గేమ్స్ ఉంటాయి. అంటే PS1 గేమ్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. అవైతే కనుక మనకి 2 ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. నేను ఫీల్డింగ్ సెలెక్ట్ చేశాను. సరే బౌలింగ్ వేద్దాం. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ గానే వచ్చింది, అసలు మెయిన్ గేమ్ గేమ్ కూడా అలాగే తయారైంది. గేమ్ మనం బాల్ వేసే వరకు మాత్రం స్లోగానే ఉంటుంది. సరే ఇంకో గేమ్ ఆడదాం. ఇంకేం గేమ్, WWE అడుగుతారు కొంతమంది, అది కూడా పెట్టి చూపిస్తా చూడండి. ఇది అది కూడా సింగిల్ ప్లేయర్ గేమే.
ఇది 2K11. మల్టీప్లేయర్స్లో చాలా రెట్రో గేమ్స్ ఉంటాయి. కాంట్రా ఉంటుంది, మ్యారియో ఉంటుంది, మెటల్ స్లగ్ ఉంటుంది. నేను జాన్ సీనా అండి. పిచ్చకొట్టుడు కొడుతున్నా. ఆడే ర్యాండీ ఆడన్ గాడు ఒక్క దెబ్బ కూడా ఎట్లా రివర్స్ 6. 6 అంటే ఈ బటన్ రివర్స్ కొట్టడానికి రివర్స్. వెళ్ళిపోయాడు. సరే ఓకే, గేమ్ తీసేస్తున్నాను. ఇలా ఉంటుంది. మనకు ఆల్ గేమ్స్ ఉంటాయి, 30,000 గేమ్స్ చూపిస్తుంది. ఇవన్నీ ఎమ్యులేటర్సే. 53 ఎమ్యులేటర్స్ ఉంటాయి. మనం మెయిన్ ఏం చేస్తామంటే మనం ఆడుకునే గేమ్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి అంటే పిఎస్పి అని ప్లే స్టేషన్ గేమ్స్. ఏ గేమ్ అయినా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని ఆ గేమ్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇది ప్లే స్టేషన్ గేమ్స్లో 42 గేమ్స్ ఉన్నాయి. వీటిల్లో మ్యాక్సిమం 2 ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. డెడ్ ఆర్ ఎలైవ్ ఒకటి 2 ప్లేయర్, క్రాష్ బ్యాండికూట్ రేసింగ్ ఒకటి 2 ప్లేయర్ ఉంటుంది, డ్రాగన్ బాల్ జెడ్ 2 ప్లేయర్ ఉంటుంది. అట్లాగా కొన్ని గేమ్స్ వరకు టెకెన్ 3 ఒకటి 2 ప్లేయర్ ఉంటుంది. ఫైటింగ్ గేమ్స్ మ్యాక్సిమం ఫైటింగ్ గేమ్స్ అన్ని 2 ప్లేయర్ ఉంటాయి. టెకెన్ 3, టెకెన్ 2, ఇది టెకెన్ 3 అట్లాగే వరల్డ్ సాకర్ విన్నింగ్ జపాన్ అది ఒకటి 2 ప్లేయర్. అట్లా ప్లే స్టేషన్లో 2 ప్లేయర్ ఉంటుంది. అలాగే పిఎస్పి గేమ్స్, ఇప్పుడు నేను చూపించిన అన్ని గేమ్స్ పిఎస్పి గేమ్స్. దీనిలో వచ్చేటప్పటికి 266 గేమ్స్ ఉంటాయి. అలాగే మనకు కావాల్సిన గేమ్స్ అన్నీ కూడా అంటే రెట్రో గేమ్స్ అన్నీ కూడా ఉంటుంది. ప్యాక్ మ్యాన్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి గేమ్ బాయ్ గేమ్స్, పోకీమాన్ గేమ్స్, ఇట్లాగా పోకీమాన్ అని ఇలా డిఫరెన్షియేషన్ చేసి ఉంటాయి. అండ్ ఇలా 30,000 గేమ్స్ ఉంటాయి మనకి. మెటల్ స్లగ్ అంటే ఇదే చెప్పాను. మెటల్ స్లగ్ అని చెప్పా కదా ఇందాక, 2 ప్లేయర్ గేమ్స్ అట్లా ఉంటాయని. అది 2 ప్లేయర్, ఇది మెటల్ స్లగ్. ఇది ఇదైతే గేమ్ ఎమ్యులేటర్స్ ని బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇది GS5 మినీ అనేది. సరే ఇట్లాంటి ఈ గేమ్ భలే ఉంటది. ఇలాంటి కంటెంట్ కోసం మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.